రక్షణ ఇప్పుడే రక్షణ చూసిన అసలు ఘర్షణ మూవీ కంటే బాగుంది. ఏసీపీ రామచంద్ర గారు ఎలా అయితే చేశారో ఆ యాక్టింగ్ దానికంటే మించి చేసిందని చెప్పుకోవచ్చు పాయల్ రాజ్పూత్ గారు. ఆమె పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆమెని మనం ఓన్లీ రొమాంటిక్ యాంగిల్లో లవ్ యాంగిల్లో చూసాం ఇన్ని రోజులు, కానీ దీంట్లో మాత్రం యాజ్ ఎ పర్ఫార్మర్ గా చించేసిందని చెప్పుకోవచ్చు. మనకి పాయల్ రాజ్పూత్ అంటేనే ఒక రొమాంటిక్ బోల్డ్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఎలా అనిపించింది? ఇది బోల్డ్ కాదమ్మా, ఇది గోల్డ్ క్యారెక్టర్. అంటే ఏసీపీగా అసలు ఆమె చేసిన అసలు మూవీ పర్ఫార్మెన్స్ కి మాత్రం అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆమెకు దొరికిన స్టోరీ కానీ, ఆమె చేసిన పర్ఫార్మెన్స్ కానీ మొత్తం ఒక జత నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది మూవీ మాత్రం. అంటే ఈ రోజు సత్యభామ కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ వచ్చింది. రెండు లేడీ ఓరియంటెడ్. కాజల్ వద్దు పాయల్ రాజ్పూత్ ముద్దు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాజల్ వద్దు పాయల్ రాజ్పూత్ ముద్దు బ్రో. అంత యాక్షన్ సీక్వెన్స్ అని కాదు, ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ మన మానస్ గారు చూడడానికి ఎంత అమాయకంగా ఉంటాడు, కానీ లోపల మాత్రం నాకంటే పెద్ద సైకోగాల్లో ఉన్నాడు. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. సో ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. రక్షణ అమ్మాయిలనా నాలాంటి కామాంధులు ఎంతమంది అమ్మాయిలని చాలా మందిని చెడగొడుతున్నారన్నా. సో వాళ్ళ నుంచి ఎలా రక్షణ పొందాలనేది ఈ సినిమా చూసి తెలుసుకోండి అన్న. నాలాంటి వాళ్ళని దూరం పెట్టుకోండి అన్న. థ్యాంక్ యూ.